వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పివి సురేష్ కు ఘన సన్మానం. పొగాకు రైతుల ఆత్మీయ సమ్మేళనం. పట్నంలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో 83 సార్లు రక్తం ఇచ్చి వినుకొండ పురపాలక సంఘంలో వరుసగా 3 సార్లు కౌన్సిలర్ గా విజయం సాధించి ప్రజల ఆశీస్సులు మన్ననలు పొందిన మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు పివి సురేష్ బాబు భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఈ సందర్భంగా పలువురు విశ్రాంతి ఉద్యోగులు తెలియజేశారు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ భువనగిరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబుకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సన్మాన గ్రహీత పివి సురేష్ బాబు మాట్లాడుతూ, నన్ను సత్కరించి నా బాధ్యతను ఇంకా పెంచాలని, మీరందరూ మంచి మనసున్న మనుషులని, గొప్పవారని, ఇంత పెద్ద వయసులో కూడా మీరు సమాజం పట్ల బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విశ్రాంతి ఉద్యోగ సంఘం సభ్యులందరినీ ఆదర్శంగా తీసుకుంటానని, సేవా కార్యక్రమాలు చేసే మాలాంటి వారికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి అని, జీవి ఆంజనేయులు లీలావతి సేవ బాటలోనే మేమందరం కూడా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. మన మెంటల్ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి, మానసిక విద్యార్థులకి సహాయం చేయడానికి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు అలాంటి శరణ్ బాబాయ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి భోజనాలు పెట్టడానికి. ఆ వయసులో వాళ్ళు టీవీఎస్ మీద ముందు స్వీట్ బాక్సు, అదేవిధంగా అరటిగా గెలబట్టుకొని వెళ్తున్నారు. సుమారు వారికి 70 సంవత్సరాలు పైన ఉన్నాయి. వారే సహాయం చేస్తుంటే యువకుడిని నేను ఎందుకు ఆగాలని చెప్పని మళ్ళా ముందుకు రావడం జరిగింది. అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులు, ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా నా స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ సేవా సమితి కానివ్వండి, మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ కానీ అలా చాలా సేవా సంస్థలు కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. అయితే నాకు ఒక సంతృప్తి అయితే ఉన్నది. మా అమ్మ మా నాన్న ఇప్పటికి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. నా వయసు 45 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు. అయితే నేను ఉద్యోగరీత్యా ఏం చేయకపోయినప్పుడు కూడా మా నాన్న సహకారం పూర్తిగా ఉందని చెప్పని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మా నాన్న ప్రేమ కనపడదు, ఆయన మనసులో ఉంటుంది. నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ రక్తం ఇవ్వడం అనేది ఎలా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలి. చాలా పెద్దలు మీరందరూ. 95లో డిగ్రీ చదువుకోవడానికి నేను కొన్ని కారణాల వల్ల మా నాన్న హైదరాబాద్ పంపించారు. ఇంటర్మీడియట్ నర్సాపేట చదువుకున్నాను. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు కొంత గొడవలు ఉండేవి. ఒక కొడుకునని చెప్పి మా నాన్న బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్లో జాయిన్ చేశారు. అయితే అప్పటిదాకా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. అప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియంలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. అయితే అక్కడ పక్కనే నిమ్స్ హాస్పిటల్ అని ఉండేది. నిమ్స్ హాస్పిటల్లో ఎవరికైతే రక్తం ఇస్తారో వారికి రక్తాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా కాలేజీలో ఆదరేస్తారు. ఇది వాస్తవం. అయితే నేనేం చేసేవాడినంటే కాలేజీలో ఆ క్లాస్లో నుంచి బయటికి రావడానికి నిమ్స్ హాస్పిటల్లో ఎవరి కోసమో మా నోటీస్ బోర్డులో పెడతారు కాలేజీలో. ఆ విధంగా నేను వెళ్ళి రక్తం ఇచ్చి ఫస్ట్, తర్వాత ఫ్రెండ్స్ని తీసుకెళ్ళటం మొదలుపెట్టాను. తర్వాత దీంట్లో ఆ రక్తం ఇచ్చినప్పుడు ఒక సంతోషం, సంతృప్తి ఉన్నది. వాళ్ళు ఎవరైతే మనం రక్తం ఇస్తామో వాళ్ళు తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ మన అబ్బాయిలాగా దగ్గర తీసుకుంటుంటే ఆ ప్రేమకి నేను బానిసనయ్యాను. ఆ విధంగా నేను రక్తం ఇవ్వడం 95లో స్టార్ట్ చేశాను. పెద్దలు కూడా, ఫ్రెండ్స్ కూడా చెప్పారు సంవత్సరానికి 4 సార్లు ఇవ్వచ్చని. అయితే కొన్ని సందర్భాల్లో సంవత్సరానికి 4 సార్లు ఇచ్చాను, కొన్ని సందర్భాల్లో కుదరక 3 సార్లు ఆ విధంగా ఇస్తూ వచ్చాను. అయితే చివరికి ఆ రక్తం ఇచ్చిందే నన్ను మొన్న ప్రాణాన్ని కూడా కాపాడిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక 4 రోజుల క్రితం లైట్గా నాకు బ్రెయిన్ మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అయితే నాకు తెలియదు. ఆ రోజు ఉదయం నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి బ్లడ్ ఇస్తానని చెప్పి అన్నాను. అయితే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లైట్గా సింటమ్స్ కొంచెం మనిషి నీరసంగా, ఏదో వాయిస్ కొంచెం ఇదిగా ఉంటే సురేంద్ర హాస్పిటల్కి వెళ్తే బీపీ 180/140 ఉన్నది. వెంబడే గుంటూరు వెళ్ళమని చెప్పంటాం. నేను గుంటూరు వెళ్ళాను. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు స్కానింగ్ చేసి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేమైతే నేను రక్షించలేదయ్యా, భగవంతుడు రక్షించాడు అన్నాడు. అదేం సార్ అంటే, నువ్వు ఉదయం రక్తం ఇచ్చారంటున్నావు కదా, ఆ రక్తం ఇవ్వటం వల్లే నువ్వు ఈ రోజున నీ బాడీలో ఏ అవయవం కూడా కోల్పోలేదని చెప్పారు. అదేంటంటే నా బ్రెయిన్లో 3 చోట్ల బ్లడ్ బ్లీడ్ అయింది. ఆ బ్లీడ్ అయిన దాంట్లో ఈ 350 ml బ్లడ్ ఇవ్వటం వల్ల ఫోర్స్ తగ్గటము, సకాలంలో నేను హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఈరోజు ఆరోగ్యంగా వచ్చి మీ అందరి మధ్యలో ఉన్నానని చెప్పి కూడా. పట్టణంలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజార్లో వృద్ధ మహిళ హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న పట్న సీఐ సాంబశివరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నం చేసినట్లు, వృద్ధ మహిళ పెనుగులాడడంతో హత్య చేసి పరారైనట్లు సమాచారం తెలియజేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పట్న సీఐ సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని నష్టపట్ట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో పొగాకు రైతులు ఆత్మీయ సమ్మేళనం గార్డ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సరం పొగాకు మంచి ధర లభించడం, మన రైతులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. రైతులు పరిశీలించేందుకు గాను కంపెనీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను, వ్యవసాయ పరికరాలను ప్రదర్శించారు. సభలో ముఖ్య అతిథులు వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ డిఎస్జే జితేందర్ ప్రసంగిస్తూ వచ్చే 3 సంవత్సరాలు పొగాకు మంచి డిమాండ్ ఉందని, మంచి మద్దతు ధర కలగచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జనరల్ మేనేజర్ మిస్టర్ ఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ పొగాకు పంటపై తమ వ్యూహాలను తెలియజేస్తూ పొగాకును సరైన పద్ధతిలో పండించాలని, రైతులు ఎల్లప్పుడూ కంపెనీకి ఈ విధంగానే అనుబంధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఇద్దరితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.